ఫస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ ముకుందా జ్యువెలరీస్ కేబిహెచ్పి సోమాజిగూడ సుచిత్ర హన్మకొండ కొత్తపేట్ చందనగర్ ఖమ్మం. నమస్తే రమ్మగారు. నమస్తే జయ. రమ్మగారు, దేవాలయ దర్శనాలకి వెళ్ళేటప్పుడు ప్రత్యేకించి కొన్ని నియమాలన్నా పాటిస్తాం కదండి. ఎలాంటి నియమాలు పాటించాలి? నాకు కొన్ని తెలుసు, కానీ మీరు చెప్పండి. అంటే అసలు ఎలాంటి నియమాలు, ముఖ్యంగా అందరూ పాటించాల్సిన నియమాలు ఏంటి? ఎవరైనా శుభ్రంగా స్నానం చేయటం మొదట. తల స్నాన నియమం అక్కర్లేదు. అనారోగ్యంగా ఉన్నా, కడుపుతో ఉన్నా, చంటి పిల్లల తల్లులైనా తల స్నానం చేయకపోయినా పర్వాలేదు. మీరు స్నానం చేయదలుచుకుని చేయగలిగితే చేయొచ్చు. స్త్రీలైతే తప్పకుండా కొంచెం ఒక చిటికెడు పసుపు రాసుకుని స్నానం చేస్తే సరిపోతుంది. సువాసినికి స్నాన నియమం లేదు, ఇది ఖచ్చితం. ఊళ్ళోకి వెళ్ళేటప్పుడు తలంటి పోసుకుని తీరాలి అని లేదు. నువ్వు నేను పోసుకోకర్లేదు. మనలాగా మనం పసుపు రాసుకుని స్నానం చేసి వెళ్ళొచ్చు. తర్వాత ఒకసారి కట్టి విడిచిన బట్టలని కట్టుకుని వెళ్ళొద్దు. ఉతికిన బట్ట కొత్తదే అక్కర్లా, ఉతికిన బట్ట కట్టుకోండి. ఒకసారి కట్టుకుని మనం పెట్టుకుంటాం కదా, హ్యాంగర్ కేసి పెడతాం, ఆ బట్టలు తీయద్దు. తర్వాత భోజనం చేసిన బట్టలు కూడా పనికిరావు. ఎక్కడికో వెళ్ళావు, పెద్ద పట్టు చీర, పార్టీకి వెళ్ళావు, అట్లా లంచ్ డిన్నర్ చేసేస్తావు, ఇంకా ఆ చీర పూజకు కానీ పీటల మీద కూర్చోడానికి కానీ ఆలయానికి కానీ పనికిరాదు. ఏ మెతుకులో పడి ఉంటాయని చేయ. అందులో మడి లక్షణం ఏంటంటే మెతుకులు పడతాయి, తిన్న ఆహారం పడుతుంది, ఎంతో కొంత చెమటలు పడతాయి, అవి పనికిరాదని. ఇప్పుడు ఇది నియమం, అలాగేనా అని మీరు ప్రశ్నిస్తే నేను చెప్పలేను. నియమం మాత్రమే అడుగుతున్నాను. ఇష్టం, కానీ ఇది చేయకూడని పని. బ్లౌజులు, బట్టలు అవి కూడా లంగాలు, పొద్దున వేసుకున్న బట్టలతోటి సాయంకాలం గుడికి వెళ్ళొద్దు. బట్టలు మార్చుకోండి, కాళ్ళు చేతులు మొహం శుభ్రంగా కడుక్కొని బట్టలు అన్నీ మార్చుకుని ఇన్నర్స్తో సహా మంచి బట్టలు, ఉతికిన బట్టలు కట్టుకుని, కొత్త బట్టలు, ఉతికిన బట్టలు, పాత బట్ట అయినా పర్వాలేదు, ఉతికిందైతే చాలు. మంచి శుభ్రమైన బట్టలు వేసుకోవటం, చక్కగా బొట్టు ధరించటము, చెవులకి చేతులకి, స్త్రీలైతే ఆభరణాలు, కాళ్ళకి పట్టీలు అలవాట్లేదు పర్వాలా, స్త్రీ పెళ్ళైన వాళ్ళైతే మట్టలు ఉంచుకోండి. చేతులకి ఆభరణాలు, చెవుకి ఏదైనా బోసిగా లేకుండా. తర్వాత జుట్టు విరబోసుకుని వెళ్ళొద్దు. వాళ్ళు ఎవరో వెళ్తారు అని చెప్పకండి. ఇప్పుడు వాళ్ళ పద్ధతి అది, మన ప్రాంతపాచారం అది కాదు. జుట్టు విరబోసుకోవద్దు. ఇక్కడ క్లిప్పు పెట్టి ఇది మొత్తం కిందకు వదులుతప్పుడు నువ్వు పెట్టుకుంటావు కదా, ఇలాంటప్పుడు ఓకే. గుడికి వెళ్ళేటప్పుడు జుట్టు దగ్గరికి కట్టుకోండి. ఎందుకో చెప్తా మీకు, అది పాయింట్ చెప్పాలి కదా మనం. జనరల్గా పూజ ఏదైనా దేవాలయ దర్శనం చేసేటప్పుడు ఈ జుట్టు కొసలు విడిచి ఉండకూడదు, ముడేసుకోవాలని చెప్తారు. ఈ కాలం అది కాదమ్మా. జుట్టు ముడేసుకోవాలంటే ప్రతి చిన్న పిల్ల పేద పిల్లల్ని ఎక్కడ ముడేయిస్తాం మనము? ముళ్ళే ఇచ్చి అంత జుట్టు కూడా ఉండట్లేదు. లేదు, ఇప్పుడు జడేసుకోవచ్చు, జడేసుకోరు. మీరు జుట్టు విరబోసుకునే ఉంటారు. ఒక రబ్బర్ బ్యాండ్, ఒక బ్యాండ్ పెట్టుకుని జుట్టు అంతా సంస్కృతంగా ఉంచుకోండి. అసంస్కృత కేశపాసాలతోటి పీటల మీద కూర్చోకూడదు, దేవాలయ దర్శనం చేయకూడదు. దానికి ఒక విధానం ఏంటంటే, ఇప్పుడు నీ జుట్టు ఇలా వచ్చింది, నువ్వు ఇలా అంటావు, ఈ చేయి వెళ్తుంది, ఈ చేతులు కడుక్కుంటావా నువ్వు? ఈ చేతితోటే నువ్వు దండం పెడతావు, పువ్వులు తీసుకుంటావు, మంత్రపుష్పం చెప్తే ఆ పువ్వులు ఇస్తారు నీ చేతికి, తీర్థం నువ్వు అదే చేతితో పుచ్చుకుంటావు. జుట్టు మీద చేయేస్తే చేయి కడుక్కోవాలి, ఇది సిద్ధాంతం. తర్వాత నువ్వు ఇలా 100 సార్లు అన్నాక 4 వెంట్రుక, ఒక్క వెంట్రుకైనా రాలకుండా ఉంటుందా నీ జుట్టు? అసలు జుట్టు రాలని వాళ్ళు ఉన్నారమ్మా లోకంలో ఇప్పుడు? అసలు మరి లేరు. ఈ తలలో చేతులు పెట్టి ఇలా తల కదుపుతూ ఆ చేతితోటి నువ్వు నమస్కారం చేసిన పచ్చిపాపాలు చుట్టుకుంటాయి నీకు, అది పనికిరాదు. డబ్బులు తీసి వేయటానికి కానీ, తీర్థం పుచ్చుకోవటానికి కానీ, నమస్కారం చేసి శఠారికి తీసుకోవటానికి కానీ దేనికి పనికిరాదు అది. తల ముట్టుకోకుండా ఉండాలంటే ఏం చేయాలి? తల కట్టుకోవాలి కదా, దగ్గరికి పెట్టి క్లిప్ పెట్టుకోండి. మీకు ఎంత బారెడు జుట్టున్నా సరే, ఇంతే ఉంది నాలాగా, లేదా తెగబారెడు ఉన్నాయి కురులు, అప్పుడు కూడా క్లిప్ పెట్టుకోండి. బయటకు వచ్చాక క్లిప్ తీసేద్దురు కానీ, పోనీ మీ ఫ్యాషన్కి సరిపోదు అనుకుంటే. ఈ దేవాలయంలో చూస్తాం జయ, వాళ్ళు వంగి దీపం ముట్టిస్తారు, ఈ మొత్తం ఈ నిరుపైన కేశపాసాలు వచ్చి ఆ దీపం మీద పడతాయి. అయ్యగారికి దండం పెడతారు, జుట్టు కూడా ముట్టుకుంటుంది ఆయన పాదాలని. మీరు ఆలోచించుకోండి అమ్మా, ఎవరికి వాళ్ళు. ఒకళ్ళని అంటాం కాదు, గుళ్ళల్లో చూసే చెప్తున్నా ఈ మాట. పీటల మీద కూర్చున్నప్పుడు జుట్టు కట్టుకోకుండా కూర్చుంటాం, ఎంతసేపు జుట్టు సవరించుకుంటూ ఉంటారు. ఆ జుట్టు అటు ఇటు వెళ్ళిపోయింది మనకే తెలుస్తుంటుంది, మన జుట్టు మనం సవరించుకుంటూ ఉంటారు. అలా పనికిరాదమ్మా, అది చెయ్యొద్దు. కనీసం ఇది ఇంత మాత్రం చేయండి. విభూది ఆడపిల్లలైనా మగపిల్లలైనా తిలకధారణ చేసి దేవాలయంలోకి వెళ్తే మంచిది.
ఓ పండ్లు, తమలపాకులు, తర్వాత కొబ్బరికాయలు, పువ్వులు, తులసి దళాలు, మారేడు దళాలు, ఏవి శక్తి ఉంటే అవి పట్టుకెళ్ళండి. ఏవి శక్తి లేదు, కుదరలేదు, మనం ఎక్కడికో వెళ్తూ దేవాలయానికి వెళ్ళాము, చెప్పులు విడిచేయండి, శుభ్రంగా కాళ్ళు కడుక్కోండి, చేతులు కూడా కడుక్కోండి. కాళ్ళు చేతులు కడుక్కోవటం, కాసిన ఒక చుక్క నీళ్ళు తీసుకుని నెత్తి మీద చల్లుకుంటే అపవిత్ర పవిత్రవా శ్లోకం చెప్పుకోగలిగితే అపవిత్ర పవిత్రోవా సర్వావస్థాంగతోపివా యస్మరేత్ పుండరీకాక్షం సబాహ్యాభ్యంతర శుచి. ఇదే శ్లోకం. నువ్వు పవిత్రుడివైనా అపవిత్రుడివైనా సరే, నువ్వు పుండరీకాక్ష నామధేయం చెప్పుకున్న వాడికి బాహ్యము అభ్యంతరము కూడా, బయట లోపల కూడా శుచి అవుతాడు. ఎలాంటి అవస్థల్లో ఉన్న వాళ్ళైనా సరే ఇది చెయ్యొచ్చు. ఓకే. ఎవరింటికో వెళ్ళాం, భోజనం చేసేసాం, లేకపోతే ఇంకోటి ఏదో రకరకాల చోట్ల తిరిగి వచ్చాం, దేవాలయం కనిపించింది, వెళ్దాం అనిపించింది, లోపలికి వెళ్ళాం, నీళ్ళు చల్లుకోండి. నేను నా పరిస్థితి ఇది స్వామి, నన్ను క్షమించు అన్నది ఒక పాయింట్ లోపల రావాలి నీకు. ఇది అందుకు ఇది చెప్పేది. తర్వాత వెళ్ళండి, ధ్వజస్తంభంతో సహా ఒక 3 ప్రదక్షిణలు చేయండి. స్తంభాన్ని వదిలిపెట్టి కాదు, ఈ ధ్వజస్తంభం చుట్టూ ఇలా తిరిగామా, ఇప్పుడు ఇది ధ్వజస్తంభం అనుకో, ఇక్కడ మొదలు పెట్టాం, ఇలా తిరిగామా, ఇలా ఎక్కిపోవద్దు, మళ్ళీ తిరిగి వచ్చి ఇక్కడి నుంచి వెళ్ళాలి లోపల. రైట్. ఇది జ్ఞాపకం పెట్టుకోండి. ఈ ధ్వజస్తంభానికి స్వామికి మధ్యలో కానీ ఇట్లా నడవద్దు, ఇలా వెళ్ళండి. 3 ప్రదక్షిణలు చేయండి. స్థిమితం లేదు, మనసుకి ఏదో ఇబ్బందిగా బాధగా ఉంది, పక్కన ఒక వినాయకుడు రావి చెట్టు కింద కూర్చున్నాడు, ఓ 11 ప్రదక్షిణాలు చేయండి. ఓ ఆంజనేయ స్వామి ఉన్నాడు, దాసాంజనేయుడో వీరాంజనేయుడో అభయాంజనేయుడో ఉన్నాడు, ఆయన కూడా ఒక 11 ప్రదక్షిణాలు చేయండి. దేవాలయంలో ఉన్నప్పుడు ఇతరులని పరిశీలించే పని పెట్టుకోవద్దు. ఎవరో పలకరిస్తారు తెలిసిన వాడు, హలో అంతే. ఏదైనా ఒక్క నామధేయం తీసుకోండి, రామనామం తీసుకోండి, కృష్ణనామధేయం తీసుకోండి, స్వామివారి నామాలు ఏవైనా సరే, అమ్మవారైతే శ్రీమాత్రే నమః చెప్పుకోండి, ఓం లలితాయే నమః చెప్పుకోండి. ఏదో ఒకటి స్తోత్రాలు ఏవో నోటికొచ్చు బాగా చదివేసుకుంటారు మీరు, చక్క స్తోత్రం చదువుకుంటూ చేయండి. దబదబా పరిగెడుతూ మనుషుల్ని తోసుకుంటూ వెళ్ళొద్దు, నిదానంగా చక్కగా ప్రదక్షిణ చేయండి. వెళ్తే మనం ఏంటంటే దేవాలయం చుట్టూతా ఉన్నటువంటి ఆ శక్తి వలయంలోకి నిదానంగా ప్రవేశిస్తాం. మనం ఆ శక్తి మనతో పాటు నడుస్తుంది. ఆ వలయంలోకి వెళ్ళటం వల్ల మానసికమైన ప్రశాంతత, గ్రహదోషాలు ఏమైనా చాలా పెద్ద పెద్ద ఇబ్బందులు ఉంటే కొంచెం తగ్గుముఖం పడతాయి. అదేదో తీరిపోవడానికి నువ్వు ఇక్కడ పరిగెత్తకూడదు, ప్రదక్షిణ తాపీగా చేయాలి, నిదానంగా చేయండి. ఏమైనా నామాలు చెప్పుకోండి, లోపలికి వెళ్ళండి. గంట కనుక ఓపెన్ చేసి ఉంటే 1 గంట కొట్టడం, గంటానాదం చేయటం, నమస్కారం చేసుకోవటం. లోపల ఇంకా క్షేత్రపాలకుడు ఉన్నాడు, బయట అమ్మవారి సన్నిధులు విడిగా ఉన్నాయి, అన్ని చోట్ల ఒక నమస్కారం చేసుకోండి. హారతి ఇస్తుంటే శ్రద్ధగా హారతిని గమనించండి, ఆ ప్రతిమా విశేషం కనపడుతుంది మనకి. తీర్థం తీసుకోండి, తర్వాత శఠారు తీసుకోండి, ఏదైనా దక్షిణ మీ శక్తి కలిగింది సమర్పించండి. గుళ్ళో లోపల అయ్యవారి కాళ్ళకి దండం పెట్టబోకండి. కరెక్ట్గా అర్థమైంది కదా నీకు? అవును. దేవాలయం లోపల అయ్యగారికి దండం పెట్టద్దు, దేవాలయంలో దండం పెట్టవలసింది స్వామికే. మీరు అయ్యగారికి ఏమైనా ఇవ్వదలుచుకుంటే చేతిలో పెట్టి నమస్కారం చేసుకోండి. పాద నమస్కారాలు చేయకూడదు, అసలు చేతులే జోడించకూడదు అయ్యవారికి. చేతిలో పెట్టాం, ఈ ధ్వజస్తంభం యువతలకు వచ్చాక వాళ్ళు రారు, మనం అక్కడే ఏదో ఇవ్వదలుచుకున్నాము, యువతలకు చేతిలో పెట్టి దండం పెడితే సరిపోతుంది. స్వామికి వాళ్ళకి కలిపి పాద నమస్కారాలు చేయబోకండి. గుళ్ళో నాబోటి వాళ్ళు ఎవరైనా అక్కయ్యలు కనపడితే నమస్కారం అండి అనకండి. మేము ఏదైనా రామార్పణం కృష్ణార్పణం అన్నాం అనుకో, దానికి కోపం తెచ్చుకోకండి. ఏమిటి మీళ్ళకి దండం పెడితే రామార్పణం అన్నారు అని అనుకోకండి. మీతో పాటు మాకు కూడా పాపం చుట్టుకోకుండా మేము ఆ మాట అనుకుంటూ ఉంటాం. ఎందుకు వచ్చింది పాపం, దండం పెట్టద్దంటే వాళ్ళకి కష్టంగా ఉంటుంది. మనుషులకి నమస్కారం చేయదు. అయ్యగారికి దండం పెట్టక్కర్లేదమ్మా. మీరు శఠారి తీసుకునేటప్పుడు దండం పెడతారు ఎట్లా, అది శఠారికి దండం, అర్చకుడికి దండమే పనికొస్తుంది. మరి అక్షింతలు వేస్తారు కదా రమ్మగారు, అప్పుడు కాళ్ళు అక్షింతలు దేవుడు అక్షింతలు కదా అవి, వాటికి కూడా మీరు కాళ్ళు మొక్కక్కర్లేదమ్మా. అక్కర్లేదు. నువ్వు అక్షతలు చేతిలో పెట్టి నువ్వే వేయించుకునేది ఎప్పుడు? మీ ఇంటికి ఎవరన్నా పెద్దవాళ్ళు వస్తే, నువ్వెవరన్నా వేరే వాళ్ళ ఇంటికి వెళ్తే అవి వేరు. ఇది దేవాలయంలో పూజ చేసిన లోపల స్వామివారి దగ్గర సేవింపబడిన అక్షింతలు కదా అవి. ఆ అక్షతలకు ఏ తప్పు లేదు, దానికి మీరు దండం పెట్టాల్సిన పని లేదు. ఓకే, దేవాలయంలో లేదమ్మా. దేవాలయాలు అది తీర్థం ప్రసాదం ఏమైనా ఇస్తే తెచ్చుకోండి బయటికి, అక్కడ వదిలిపెట్టేది. కుంకుమ ఏదైనా ఇస్తే శ్రద్ధగా తిలక ధారణ చేయటం.
ఇవన్నీ అందరూ చేసేవే జయ. ఏవో చిన్న 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 మిస్టేక్స్ చేస్తాం. ఆ లోపలికి వెళ్ళి గబగబా బయటకు వచ్చేస్తాం. అలా కాకుండా బయటకు వచ్చి కాసేపు ఒక నిమిషమైనా కూర్చోండి, సన్నిధిలో కూర్చోవాలి కాసేపు, ఒక 5 నిమిషాలు. దేవుడికి స్వామికి వీపు పెట్టి కూర్చోపోకండి, ఓ పక్కకు కూర్చోండి. చిన్న దేవాలయాలు అయితే అంత కూర్చునేందుకు అవకాశం లభించలేదనుకో, అప్పుడు దేవుడికి వీపు పెట్టకుండా ఇటు పక్కకి తిరిగి కొంచెం వీపు కనిపించకుండా కూర్చోండి, నమస్కారం చేసుకోండి. మీరు ఎంత శ్రద్ధగా ఉంటారు, ఎంత ఆస్థతోటి ఉంటారు, ఎంత నమ్మకంతో ప్రవర్తిస్తారు, ఎలాంటి వినయాన్ని అవలంబిస్తారు, అదే కౌంట్ అవుతుంది ఇక్కడ. మీ ఘనతైన బట్టలు, మీరు ఇచ్చే ఘనమైన డబ్బు కాదు, అవన్నీ ప్లస్సులు. కానీ బేసిక్ పాయింట్లు ఇవే. ఈ పాయింట్లు పాటిస్తూ చక్కగా వెళ్ళండి దేవాలయాలకి. ఎంత పురాతనమైన దేవాలయాల్ని ఎంత దర్శిస్తే అంత మంచిది. లేటెస్ట్గా కొన్ని కొత్త కొత్త దేవాలయాలు మనకి కనపడుతూనే ఉన్నాయి కదా. మనం ఏం చెప్పుకుంటాం అంటే, ఎలాంటి తీర్థాటన క్షేత్రాటన ఎన్ని చేసినా మన ఊర్లో, మన వీధిలో, మనకు దగ్గరలో ఉన్నటువంటి సమీపంలో ఉన్న దేవాలయ దర్శనం చేయకపోతే పనికి రాదని చెప్తారు. సమీపంలో ఉన్న దేవాలయాలకు వెళ్తూ వస్తూ ఉండండి. దేవాలయంలో ఏదైనా సేవ చేసే అవకాశం లభించిందనుకో, ఓ ఊడవటమో తుడవటమో పాత్ర మార్జనమో, వారికి ఏదైనా సహాయమో, పువ్వులను ఆకులను ఏవైనా పత్రి లేదనో మా దొడ్లో పువ్వులు ఉంటే రోజువారీ సమర్పించటమో, అట్లా దేవాలయానికి కావాల్సిన సేవలో ఎందులోనైనా కొంత పాలు పంచుకునే అవకాశం ఉంటే నెలకు ఒక్కసారైనా తీసుకోండి ఆ అవకాశాన్ని. చాలు. తప్పకుండా రమగారు. నమస్తే అండి. నమస్తే.